జూన్ 4న కౌంటింగ్ కోసం తిరుపతిలో భారీగా ఏర్పాట్లు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా అందరి చూపు తిరుపతి జిల్లా మీదే ఉంది. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన గొడవల నేపథ్యంలో ఇక్కడికి బదిలీ మీద వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు చాలా సీరియస్గా ఇష్యూను టేకప్ చేశాడు. ఎక్కడికెక్కడ పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశాడు. ఎన్నికల పోలింగ్ ముందు తర్వాత జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని సమర్థవంతంగా ఇక్కడ ఎలాంటి కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ సమయంలో కానీ ఎలాంటి గొడవలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, కౌంటింగ్ రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కౌంటింగ్ రోజు మనం ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతానికి మీ అందరికీ తెలిసిన విషయమే, కౌంటింగ్ హాల్ చుట్టూ ఆ ప్రిమైసెస్లో 3 అంచెల బందోబస్తు ఉంది. ఆ రోజు ఇంకొక లేయర్ ఆఫ్ బందోబస్తు యాడ్ చేస్తాం. సో ఇదేమంటే బేసికల్లీ బయట ఉన్న ఇన్నర్ కార్డన్, అంటే ఒక 500 మీటరు పరిధిలో ఉన్నవన్నీ ఇన్నర్ కార్డన్, అక్కడ ఒక 13 చెక్ పోస్టులు, ఇంకొక 2 కిలోమీటర్ల వరకు అవుటర్ కార్డన్ పెట్టుకొని అక్కడ ఒక 12 చెక్ పోస్టులు, టోటల్గా 25 చెక్ పోస్ట్ పెట్టుకొని అక్కడంతా కూడా పికెట్స్ ఆర్గనైజ్ చేసుకొని సాయుధ బలగాలను పెట్టుకొని ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆథరైజ్డ్ పర్సన్స్ని లోపలికి తీసుకుంటాము. సో వన్స్ వాళ్ళ యాక్సెస్ అంతా కూడా ప్రాపర్గా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మనకు కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ప్రాసెస్కి ఎక్కడ అటువంటి అంతరాయం జరగకుండా ఉండే విధంగా మనం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాము. సో బయట కూడా జిల్లాలో వేరే ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయంటే అన్ని సమస్యాత్మక ప్రాంతాలన్నీ మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ కూడా పికెట్స్, మొబైల్ పార్టీస్, క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అన్నీ పెట్టుకొని బాగా పూర్తి స్థాయిలో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ ఏదైనా కానీ దాన్ని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసేటటువంటి ఆ ప్రిపేర్డ్నెస్ అయితే డిస్ట్రిక్ట్ ఫోర్స్లో ఉందని మీకు చెప్పాలి. ట్రాఫిక్ నియంత్రణ పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ ఆపేస్తున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడే అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో భక్తులు దానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ఇదంతా ఇన్నర్ కార్డన్ కాబట్టి అలిపిరి అవన్నీ కూడా మనకు అంత ఇబ్బంది ఉండదు. దానికి సంబంధించి ఆ కన్సర్న్ అధికారులు కూడా మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి మనం చూస్తాం. అది 14వ తేదీ జరిగిన గొడవల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 13వ తేదీ కూచువారిపల్లి గొడవల్లో అరెస్టులు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ అరెస్టులకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు ఎంతమందిని బైండ్ ఓవర్ చేసి ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు 23 కేసులు అయినాయి. వాళ్ళు ఇచ్చిన పేర్లు ఒక 210 దాకా అయితే మనం ఇంకొక 100 మందిని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన వాళ్ళు 30 చిల్లర అరెస్ట్ చేసాం, రిమాండ్కి పంపించాము. ఇంకొక 160 మంది దాకా నోటీసెస్ ఇచ్చాము. సో దాదాపు 190 మంది వీళ్ళందరికీ ఇవ్వడంతో పాటు వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో రిమాండ్లో ఉన్న వాళ్ళు ఇంకా లోపలే ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో బైండ్ ఓవర్స్ కూడా చూసినట్లయితే మన లాస్ట్ 10 డేస్లో దాదాపు 600 చిల్లర మందిని బైండ్ ఓవర్ చేశాము. అలాగే 57 షీట్స్ ఓపెన్ చేశాము. తర్వాత ఇంకా క్యాసోస్ అని, ఫ్లాగ్ మార్చెస్ అని, విలేజ్ విజిట్స్, నైట్ విజిట్స్, మొత్తం అన్నీ కూడా ఏదైతే పోలీసు చేయాల్సిన ప్రిపేర్డ్నెస్ ఉందో అవన్నీ కూడా చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వెళ్తున్నాం అంటారు, కానీ వాటిని వాళ్ళు కూడా సాక్ష్యాలుగా సమర్పిస్తున్నారు. కొంత బయటికి వెళ్తుంది. ఏదైతే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ కూడా బయటకు వెళ్ళింది, దానిని చూపిస్తున్నారు. మొత్తం ఫుటేజ్ బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే దాడి జరిగిన తర్వాత ముందుకు వెళ్ళిన విజువల్స్ ఇటు పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఇచ్చిందని కూడా ఒక ఆరోపణ చేస్తుంది. సో దానికి సంబంధించి దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ సీసీటీవీ కెమెరాస్ ఇప్పుడు దాని గురించి నేను ప్రత్యేకంగా కామెంట్ చేయలేను. దాని గురించి ఎంక్వైరీ చేస్తాము. ఇంకా ఆ రోజు మనము ఈ ఎక్స్ట్రా కెమెరాస్ గురించి చెప్పారు కాబట్టి ఆ పాయింట్ మిస్ అయింది. మనం ఆ రోజు కూడా బయట ఈ చెక్ పోస్ట్ ఎక్కడైతే అనుకున్నాం దాదాపు 25 ప్లేసెస్లో, అంటే లోపల కౌంటింగ్ హాల్ కెమెరాస్ కాకుండా బయట కూడా 25 ప్లేసెస్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈసారి అటువంటి ఇది లేకుండా తగు జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ఎన్నో తేదీ కౌంటింగ్ తర్వాత ఎన్ని రోజుల పాటు గ్రామాల్లో పికెటింగ్ కొనసాగిస్తాం అది ఇప్పుడే మనం చెప్పలేము. అప్పుడు దానికి ఉన్న పరిస్థితులను బట్టి పైన చీఫ్ ఆఫీస్, అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా చూసుకోవాలి. ఒక తిరుపతి సంబంధించిందే కాదు, మొత్తం రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ చూసుకొని మొత్తం అంతా కూడా ఎక్కడ ఎటువంటి సమస్య లేదు అనుకున్నప్పుడు పైన నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను బట్టి మనము అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. మొత్తం ఎంత సిబ్బందిని ఎందుకు వస్తుంది? సిబ్బంది మొత్తం దాదాపు 2500 మంది డిస్ట్రిక్ట్ పోలీసు ఉన్నారు, 3 కంపెనీస్ సిఏపిఎఫ్ ఉన్నాయి, అట్లా 3 ప్లటూన్స్ మా ఏపీఎస్పీ కూడా ఉన్నాయి. సో దాదాపు అంతా కలిపి 2800 మంది దాకా మనకు ఫోర్స్ అవైలబుల్. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా 2800 మంది సిబ్బందితో, అదేవిధంగా ఆర్ముడ్ ఫోర్స్తో పాటు 3 కంపెనీల ఆర్ముడ్ ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దీంతోపాటు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణ కూడా విధించాము. దీంతోపాటు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కౌంటింగ్ కేంద్రానికి రావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తాం. తగిన పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాము. ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. దీంతోపాటు 140
144 సెక్షన్ విధించడం వల్ల ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని కూడా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.